కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు హరీష్ అన్న గారు రావటం మరి విశేషం. మరి వారితో పాటు జహీరాబాద్ శాసన సభ్యులు మాణిక్యరావు గారు, అలాగే స్వాములందరికీ వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని వారు కోరుతాం. ఇంత గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం, ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందే అదృష్టం దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. మరి మా గోపాల్ గారు ఇవాళ షష్ఠి పూర్తి కూడా చేసుకుంటా ఉన్నాడు. 29వసారి ఇరుముడి వేసుకొని అయ్యప్ప ప్రయాణానికి మరి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి చాలా మహిమ కలిగిన స్వామి అని, ఆయనను మొక్కిన వారికి, ఆ దీక్ష తీసుకున్న వారికి ఆయన తన యొక్క దీవెన నిండుగా ఇస్తాడని మరి అందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి సదాశివపేటలో దాదాపు 400-500 మంది స్వాములు ఇక్కడ దీక్ష తీసుకొని చాలా కఠినమైనటువంటి దీక్షను అద్భుతంగా చేస్తున్న మా స్వాములందరికీ నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి స్వాములందరూ కూడా ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా మీరందరూ అయ్యప్ప చేరుకోబోతా ఉన్నారు. మీరు కూడా అందరూ బాగుండాలని, అదేవిధంగా స్వామిని మన సదాశివపేట, మన సంగారెడ్డి, మన తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని మీరు ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మా కాజు స్వామి గారు చాలా అద్భుతమైనటువంటి పూజ నిర్వహించారు. ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టం. స్వామివారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ, స్వామియే శరణమయ్యప్ప.